A fair dice is rolled, probability of getting a number x such that 1 less than or equal to x less than or equal to x. చూడమ్మా, ఒక డైస్ రోల్ చేసినప్పుడు మనకి 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు. అయితే 1 పడడానికి ప్రాబిలిటీ ఎంత మనకి? 1/6. 2 పడడానికి ప్రాబిలిటీ ఎంత? 1/6. 2 ఎన్నిసార్లు ఉంది మనకి? నెంబర్ 2 కాదు మనకు కావాల్సింది, 2 ఎన్నిసార్లు ఉంది? 1/6. 3 బట్టడానికి ప్రాబిలిటీ 1/6, 4 బట్టడానికి ప్రాబిలిటీ 1/6, 5 బట్టడానికి ప్రాబిలిటీ 1/6, 6 బట్టడానికి ప్రాబిలిటీ 1/6. అయితే ఇక్కడ ఏం అడిగాడు? సచ్ దట్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. అంటే 1 నుంచి 6 వరకు నెంబర్ ఏదన్నా పడడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడమ్మా. సో ఆన్సర్ ఈస్ ఆల్వేస్ 1. ఎందుకు? ఎప్పుడు ప్రాబిలిటీ అయినా మనకి 7 వస్తుందా? డైస్ త్రో చేస్తే మనకైనా 7 వస్తుందా? రాదు. పోనీ 0 వస్తుందా? రాదు. పోనీ 10 వస్తుందా? రాదు. ఎప్పుడు వేసినా డైస్ మనకి 1 to 6 మధ్యలోనే కదా వస్తుంది, అవునా కదా? ఖచ్చితంగా 1 to 6లోనే కదా వస్తుంది. అప్పుడు వాడు అడిగింది కూడా అదే. చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ బిట్వీన్ 1 to 6 అని అడిగాడు. నువ్వు ఎప్పుడు వేసినా 1 to 6 వస్తుంది అది, కాబట్టి 100% ప్రాబిలిటీ. కాబట్టి ఆన్సర్ ఈస్ 1, ఆప్షన్ డి. అర్థమైంది? అది ఎప్పుడు వేసినా మనకి 1 to 6 మధ్యలోనే వస్తుంది అది ప్రాబిలిటీ. నెక్స్ట్ ఇది చూడమ్మా, పి ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంట, అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బి. సో ఎల్సిఎం కనుక్కోవాలమ్మా. చాలా సింపుల్. ఎల్సిఎం అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్. ఆల్ టర్మ్ రాసేయండి. ఏ ఉంది, బి ఉంది. ఏకి హైయెస్ట్ పవర్ ఎంత? 3, బికి హైయెస్ట్ పవర్ ఎంత? 2. సో ఎల్సిఎం ఇస్ ఏ క్యూబ్ బి స్క్వేర్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవాళ కూడా డిస్కస్ చేసినాం ఇది. p minus 10q is equal to 0 అంటమ్మా. p minus 10q is equal to 0. p minus 10q is equal to 0. అయితే వాట్ ఈస్ హెచ్సిఎఫ్ ఆఫ్ p and q? హెచ్సిఎఫ్ ఆఫ్ p and q. హెచ్సిఎఫ్ ఆఫ్ p and q. మా p minus 10q is equal to 0 అయితే దీని ఎట్లా రాసుకోవచ్చు? నేను p is equal to 10q అని రాసుకోవచ్చు కదా, అవునా కదా? ఈ మైనస్ 10q వదిలిపోతే ఏమవుతుంది? నాకు ప్లస్ 10q. ఇప్పుడు p అంటే ఏంటి? 10q. q అంటే ఏంటి? q. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 2 into 5 into q. ఇదేమవుతుంది? నాకు q. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్. కామన్ టర్మ్స్ ఏముంది అక్కడ? q. q పవర్ ఎంత మనకి? 1. సో హెచ్సిఎఫ్ ఈస్ q. ఉండే కామన్ ఫ్యాక్టర్ అది ఒకటే కదా మా క్యూఏ. కాబట్టి హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది? నాకు q. కాకపోతే అడిగే విధానం చూడండి. p minus 10q is equal to 0 ఇచ్చాడు. p minus 10q 0 అయితే p ఏమవ్వాలి? నాకు 10q. అంటే p బదులు ఏం పెట్టుకుంటాను నేను? 10q. q అని పెట్టుకుంటాను. ఈ రెండుకి ఏం కనుక్కోవాలి నేను? హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. వాడు ఇచ్చేసాడు హెచ్సిఎఫ్ కనుక్కోవాలనేసి. ఓకే, నెక్స్ట్. సో కొంచెం ఇది నేను జూమ్ చేస్తాను ఫస్ట్. ఓకే, ఇక్కడ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్, ఇక్కడ చూడండి అమ్మా, ఇన్ ద గివెన్ ఫిగర్ ఏడి బై బీడి, చూడండి, ఏడి బై బీడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అంట. అంటే కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. మామూలుగా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏంటి? ఇఫ్ ఎ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఇట్ విల్ డివైడ్ ది అదర్ 2 sides ఇన్ ద సేమ్ రేషియో. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సేమ్ రేషియో అంట. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అంట. రేషియో సేమ్ ఉంది. అప్పుడు డిఈ ఏమవ్వాలి మనకి? ప్యారలల్ అవ్వాలి. రేషియో ఇచ్చేసాడు, రేషియో ఈక్వల్ ఇచ్చేసాడు. అప్పుడు డిఈ ఏమవ్వాలి మనకి? ప్యారలల్. మన నార్మల్గా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ప్యారలల్ లైన్ అయితే ఇట్ విల్ డివైడ్ అదర్ 2 sides ఇన్ సేమ్ రేషియో. అది ఏది బేసిక్ ప్రపోర్షనల్ థియరం అంటే. ఇప్పుడు ఆల్రెడీ వాడు ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఇచ్చేసాడు. చూడండి, ఇక్కడ రేషియో ఈక్వల్ అంట. అప్పుడు ఆ సైడ్ ఏమైండాలి మనకి? ప్యారలల్ టు బీసీ అయిండాలి. ఓకే, ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇక్కడ ఏం యాంగిల్ ఉంటుంది? ఇక్కడ అదే యాంగిల్ ఉంటుంది. ఇక్కడ ఏం యాంగిల్ ఉంటుంది? అక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ కదా ప్యారలల్ లైన్స్కి. సో యాంగిల్ ఏడి ఎంత మనకి? 70. ఇది 70 అయితే ఇదేమవుతుంది నాకు? 70. సో ఇది 70 అయితే ఇదేమవుతుంది నాకు? ఇచ్చా ఒకటి 50 ఇచ్చాడు చూడండి. బీఏసీ అంత ఇది 50 అంట. ఇది 50 ఇచ్చేసాడు చూడండి. బీఏసీ ఇది యాంగిల్ ఎంత? 50. ఇది ఎంత? 70. 70 50 కలిపితే ఎంత మనకి? 120. అప్పుడు ఇది ఎంత అవుతుంది నాకు? 60. టోటల్ 180 కదా. 180లో 120 పోతే ఎంత మనకి? 60. ఇది 60, ఇది కూడా ఏమవుతుంది నాకు? 60. ఎందుకు? ఈ రెండు ప్యారలల్ కదా. అడిగింది యాంగిల్ మాత్రమే. వినండి అమ్మా, ఇది 70 అమ్మా, ఇది 70, ఇది ఇదేమవుతుంది నాకు? 70. ఎందుకు? దీస్ 2 ఆర్ ప్యారలల్ లైన్స్ కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఇది 70 అండ్ దిస్ ఇస్ గివెన్ యాజ్ 50. 70 + 50 120. టోటల్ 180లో 120 పోతే థర్డ్ యాంగిల్ ఎంత ఉండాలి నాకు? 60. సో
ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి. AD 1.28, DB 2.56, AE 0.64, DE parallel to BC అవ్వాలంటే EC ఎంత ఉండాలి అడుగుతున్నాడు. అంటే రేషియో సేమ్ ఉండాలి. చూడండి, ADBEC. సో AD 1.28, DB 2.56, AE 0.64, నెక్స్ట్ EC X. సో ఇప్పుడు ఈ లైన్ ప్యారలల్గా ఉండాలంటే రేషియో సేమ్ ఉండాలి కదా, అదే కదా బేసిక్ ప్రపోర్షనల్ థీరం. ప్యారలల్ అవ్వాలంటే రేషియో ఏమి ఉండాలి మనకి, సేమ్ ఉండాలి. సో దేర్ ఫోర్ 1.28 by 2.56 is equal to 0.64 by x. 64 1s are 64 2s are కదా. సో 0.64 1s are 0.64 2s are. సో 2 by 2.56 is equal to 1 by x. So 2x is equal to 2.56. X is equal to 2.56 by 2 అంటే 1.28. ఈజీ క్యాల్కులేషన్ అది. నెక్స్ట్ ఈజీ క్వశ్చన్. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్? ఇన్ఫినిట్. అదే హౌ మెనీ ప్యారలల్ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్ అంటే 2. లేదు, ఒక టాంజెంట్కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ అంటే 1. గుర్తుపెట్టుకోండి. అట్ ఏ టైమ్ హౌ మెనీ ప్యారలల్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ అంటే 2. లేదు, ఫర్ ఏ గివెన్ టాంజెంట్ నెంబర్ ఆఫ్ అదర్ ప్యారలల్ టాంజెంట్స్ డ్రాన్ అంటే 1. లేదు, ఒక సీకెంట్ ఇచ్చి దానికి ప్యారల్గా ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు అంటే 2. సీకెంట్ అంటే ఏంటి, ఒక లైను, ఆ లైన్ ప్యారల్గా 2 టాంజెంట్స్ గీసుకోవచ్చు మనం. నెక్స్ట్, సర్కంఫరెన్స్ అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్, దెన్ వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్? ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకోవద్దండి, ఈజీ క్వశ్చన్ ఇది. సర్కంఫరెన్స్ అండ్ ఏరియా ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ అంట. సో పై క్యాన్సిల్, ఒక ఆర్ ఒక స్క్వేర్ క్యాన్సిల్, 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయిపోయింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్, ఇది అవసరం లేదు. ఇక్కడ చూడమ్మా, ఈ ఫార్ములాలో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఏం ఫార్ములా ఇది? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా ఏంటి మనకి? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇంటూ హెచ్ రాదు, ఇంటూ హెచ్ ఓన్లీ స్టెప్ డివిజన్కి వస్తుంది. ఓకే, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అయితే ఆ ఫార్ములాలో ఏ ప్లేస్లో ఏముందో అదే ప్లేస్ ఇక్కడ ఏముంది మనకి? ఎక్స్. అంటే ఎక్స్ ఏమవ్వాలి మనకి? ఏ. ఏ అంటే ఏంటి? అజ్యూమ్డ్ మీన్. సో ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. మంచి క్వశ్చన్, నేను చెప్తాను చూడండి. ఎ టూత్డ్ వీల్ అంటే ఒక వీల్కి లోపల ఇంకో వీల్ అటాచ్ అయిపోయింది అనమాట. రెండు వేరే వేరేగా తిరగవు. ఓకే, అటాచ్ అయిపోయింది అనమాట. అంటే ఒక వీల్ లోపల ఇంకో చిన్న వీల్ ఉంది. ఎ టూత్డ్ వీల్ ఆఫ్ డయామీటర్ 50 cm ఈస్ అటాచ్డ్ టు ఏ స్మాలర్ వీల్ ఆఫ్ డయామీటర్ 30 cm. అంటే ఎట్లా అంటే ఒక బైక్ డిస్క్ ఉంటుంది అట్లా, అది వేరే ఇది వేరే అనమాట. బట్ ఒకే చోట కామన్ సెంటర్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. హౌ మెనీ రెవల్యూషన్స్ విల్ ద స్మాలర్ వీల్ మేక్ వెన్ ద లార్జర్ వన్ మేక్స్ 15 రెవల్యూషన్స్? దీనికి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. మనకేం తెలుసు? నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై 2πr. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై 2πr. సో దేర్ ఫోర్ ఇది మనకు సంబంధం లేదు ఈ క్వశ్చన్లో. అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆరే కదా, అంతే కదా. అంటే రేడియస్ ఎక్కువ ఉంటే n తక్కువ ఉంటుంది, రేడియస్ తక్కువ ఉంటే ఎక్కువసార్లు తిరగాలి కదా. అర్థమైంది? ఇప్పుడు ఒక స్కూటీ ఒక డిస్టెన్స్ కవర్ చేయాలన్నా, లేదా ఒక పెద్ద బైక్ ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలంటే ఈజీగా పెద్ద బైకే కవర్ చేస్తుంది. ఎందుకు? స్కూటీ ఎక్కువ రొటేషన్ చేయాలి, తక్కువ వీల్ డయామీటర్ కాబట్టి. ఇక్కడ చూడండి, సో n ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r అంటే n స్మాలర్ సర్కిల్, నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఆఫ్ స్మాలర్ సర్కిల్ బై నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఆఫ్ లార్జర్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ప్రపోర్షన్ కదా. ఆ పక్క ఏమి రావాలి ఇప్పుడు? రేడియస్ ఆఫ్ లార్జ్ సర్కిల్ బై రేడియస్ ఆఫ్ స్మాల్ సర్కిల్. సో ఇక్కడ ఇచ్చేసారు చూడండి మనకి. వాడేమడిగాడు? హౌ మెనీ రొటేషన్స్ రెవల్యూషన్ విత్ స్మాలర్ సర్కిల్ విల్ మేక్ అన్నాడు కదా. అంటే ఎన్ఎస్ కనుక్కోవాలి మనం.
ఎన్ఎస్ కనుక్కోవాలి. లార్జ్ సర్కిల్ రొటేషన్ ఇచ్చేసాడు 15 ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ లార్జ్ సర్కిల్ డయామీటర్ 50 అంటే రేడియస్ ఏమవుతుంది నాకు 25 బై స్మాల్ సర్కిల్ డయామీటర్ 30 అంటే ఏమవుతుంది నాకు 15. సో 15 క్యాన్సిల్, ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 25. అర్థమైందమ్మా ఇది? అక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సో కాబట్టి ఎన్ఎస్ బై ఎన్ఎల్ అంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఫర్ స్మాలర్ వీల్ బై నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఆఫ్ లార్జర్ వీల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ప్రపోర్షనల్ కదా. అంటే ఏమవుతుంది నాకు రేడియస్ ఆఫ్ లార్జర్ వీల్ బై రేడియస్ ఆఫ్ స్మాలర్ వీల్. ఓకే, ఈజీయే. జస్ట్ లైక్ మీరు ఎట్లయితే మీకు రెసిస్టెన్స్లో ఆర్ ఈజ్ ఈక్వల్ రో ఇంటూ ఎల్ బై ఏ ఫార్ములా ఉంది కదా, రెసిస్టివిటీ ఇంటూ లెంత్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అక్కడ ఆర్ వాల్యూ మనకి ఏమవుద్ది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సేమ్ అలాగే రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మీన్ ఆఫ్ 100 ఐటమ్స్ ఈజ్ 49. మీన్ ఆఫ్ 100 ఐటమ్స్ ఈజ్ 49. It was observed that 3 items which should have been 60, 70, 80 were wrongly read as 40, 20 and 50. అయితే వాట్ ఈస్ ద కరెక్ట్ మీన్? చాలా క్లియర్ చెప్పాను. ఏవైతే మిస్టేక్ ఉంటాయో అవి సబ్ట్రాక్ట్ చేసేయాలి, అండ్ ఏవైతే కరెక్ట్ ఉంటాయో అవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీన్ ఆఫ్ 100 ఐటమ్స్ ఈజ్ 49. It was observed that 3 items which should have been 60, 70, 80 ఉండాల్సినవి wrongly read as 40, 20, 50. అంటే ఇది మిస్టేక్స్ అనమాట. ఈ 40, 20 మిస్టేక్స్ అవి సబ్ట్రాక్ట్ చేసి దీన్ని యాడ్ చేయాలి. దాని ఫార్ములా కూడా ఇచ్చాం మనం, చాలా సింపుల్. ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక సెకండ్ నేను మీకు కొంచెం క్లియర్గా చెప్తాను. స్పేస్ లేదు కదా. మీన్ అంటే ఏంటి మనకి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ ఎంత ఇచ్చాడు? 49 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై ఎన్ని నెంబర్స్కి మీను? మీన్ ఆఫ్ 100 ఐటమ్స్. సో 49 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఎస్ఎన్ వాల్యూ ఏమవుతుంది నాకు? 49 ఇంటూ 100 అంటే 4900. మా మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడి నుంచి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వాల్యూ కనుక్కోండి. దీంట్లో 3 మిస్టేక్స్ అంట, 40, 20, 50. ఈ 3 మిస్టేక్స్ అంట. కాబట్టి ఆ 3 ఏం చేయాలి? నేను సబ్ట్రాక్ట్ చేసేయాలి. దీని బదులు ఏం యాడ్ చేయాలంటే నేను 60, 70, 80. చూడండి, 40, 20, 50 మిస్టేక్స్, 60, 70, 80 కరెక్ట్. కాబట్టి ఈ 3 సబ్ట్రాక్ట్ చేసి ఆ 3 యాడ్ చేశాను. సో బై నెంబర్స్ మారలే కదా, 3 యాడ్ చేస్తున్నాం, 3 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, కాబట్టి ఏం మారట్లే. సో బై 100. సో -40, -20, -60, -110. ఈ -60 + 60 క్యాన్సిల్, 70 ఒక -50, 20, 20, 80, 100. సో 4900 + 100 బై 100 అంటే 5000 బై 100 అంటే 50. చాలామంది అతిథులతో ఏం చేస్తారంటే 100 క్యాన్సిల్ కొడతారు. అలా కొట్టకూడదు, ఎందుకంటే ఇది అడిషన్లో ఉంది 100 అనేది. నెక్స్ట్ $2,000 tickets of a lottery were sold and there were 16 prizes on these tickets. Abhinav has purchased 1 lottery ticket. The probability that Abhinav wins a prize. Ma win avadanikki enni tickets unnayamma? 16. Total enni tickets unnayamma? 2000. So probability is 16 by 2000. So దాన్ని సాల్వ్ చేసి ఇది ఆన్సర్ వస్తుంది. ప్రాబిలిటీ అంటే ఏంటి మనకి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. దాన్ని ఎలా చెప్పొచ్చు మనము తెలుగులో? మనకు ఫేవరబుల్గా ఉన్న ఛాన్సెస్ ఎన్ని అంటే మనకు కావాల్సింది ఎన్ని బై టోటల్ ఎన్ని. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ అంట. విన్నింగ్ ఎన్ని టికెట్స్ ఉన్నాయి మనకి? ప్రైజెస్
16 ప్రైస్ మాత్రమే, బట్ టోటల్ టికెట్స్ ఎన్ని అమ్మారు 2000. సో 16/2000 విల్ గివ్ మీ 0.008. ఓకే, నెక్స్ట్. అట్ సమ్ టైమ్ ద లెంత్ ఆఫ్ షాడో ఆఫ్ ఎ టవర్ ఈస్ √3 times హైట్. చూడండి, ఇది ఈజీ క్వశ్చన్. చూడండి, టవర్ ఉంది, షాడో ఉంది. లెంత్ ఆఫ్ షాడో చూడమ్మా, లెంత్ ఆఫ్ షాడో ఈజ్ √3 times హైట్ అంట. ఇది హైట్ హెచ్ అనుకుంటే ఇది ఎంత ఉంటుందని మనకి √3h. అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని అడిగినాడు. ఇదేం సైడ్ అమ్మా ఆపోజిట్, ఇదేం సైడ్ అమ్మా అడ్జసెంట్. ఓఏ ఏం వాడాలి సో క్యాటోవా. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan θ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై √3h. హెచ్ క్యాన్సిల్. tan θ ఈజ్ ఈక్వల్ టు 1/√3 అంటే θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. చాలా సింపుల్ అమ్మా, క్వశ్చన్ చదవాలి, అక్కడ క్వశ్చన్ చదవాలి. లెంత్ ఆఫ్ షాడో ఈజ్ √3h. అంటే షాడో అంటే ఆపోజిట్ అడ్జసెంట్. మనకి షాడో ఎప్పుడు కూడా నేల పైన కదా పడుతుంది, గ్రౌండ్ పైన కదా పడుతుంది. సో అడ్జసెంట్ విల్ బీ √3h అండ్ హైట్ ఈస్ h. ఓకే, నెక్స్ట్. The HCF of two numbers is 9, LCM is 2016. If one of the number is 306, the other is 54 అన్నాడమ్మా. చాలా సింపుల్ అమ్మా. మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కరెక్ట్గా వచ్చా లేదా చెక్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ షుడ్ బీ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, ఇక టూ నెంబర్స్ ఏమి ఇచ్చాడు, ఒకటి 9, ఇంకో 2016 అంటే ఒకటి హెచ్సిఎఫ్ 9, ఎల్సిఎం 2016 అంట. ఇది టూ నెంబర్స్ ఏమి ఇచ్చాడు 306, 54 అంట. 306, 54 ఇవి రెండు కరెక్టా కదా చెక్ చేయమంటున్నాడు. ఓకే, చూద్దాం. చూడండి, ఈ వాల్యూ ఎంత అవుతుంది నాకు 9 6 are 54, 9 1 are 9, 9 + 5 14, 9 0 are 0 1, 9 2 are 18, 18,144. నెక్స్ట్ ఇవి రెండు చేయండి. 4 6 are 24, 4 0 are 0 2, 4 3 is 12. నెక్స్ట్ 5 6 are 30, 5 0 are 0 3, 5 3 are 15. సో 4 2 5 6 1. సో రెండు సేమ్ వస్తుందా లేదా రావట్లేదు అంటే ఖచ్చితంగా మిస్టేక్ అనమాట ఒక నెంబర్ అనేది. అంటే ఏ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ చూడండి. ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ ఏ అండ్ బి వీ హ్యావ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఇది కరెక్టే ఫార్ములా. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఇది కరెక్టే కదా. R is true, A is false. R is true, A is false. ఆప్షన్ డి. A is false, R is true. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేస్తే ఎంతో రావాలో 306 × 54 టూ నెంబర్స్ మల్టిప్లికేషన్ అంతే రావాలి, బట్ రావట్లే అంటే నెంబర్ తప్పిది కాబట్టి ఏ ఫాల్స్. వెరాస్ రీజన్ చూడండి, రీజన్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.